నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 28కి వాయిదా. సీఎం కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో నిర్ణయం. ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో చుక్కెదురు. పిటిషన్ కొట్టివేత, నిందితురాలుగా చేర్చిన న్యాయస్థానం. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీసీల న్యాయ సమ్మేళనం. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం, పార్టీ అగ్రనేతలు. రాజస్థాన్లో కుప్పకూలిన పాఠశాల భవనం, 4 మృతి. శిథిలాల కింద విద్యార్థుల కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించనున్నట్లు ఫ్రాన్స్ ప్రకటన. గాజాలో సంక్షోభం ముదురుతున్న దృష్ట్యా నిర్ణయం. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఓఎంసీ కేసులో నిర్దోషిగా పరిగణించాలంటూ శ్రీలక్ష్మి వేసిన పిటిషన్ కొట్టివేసిన న్యాయస్థానం నిందితురాలుగా చేర్చింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మైనింగ్ కేసులో శ్రీలక్ష్మికి చుక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. నిందితుల జాబితాలో అంటే ఓబులాపురం మైనింగ్ కేసులో సిబిఐ నమోదు చేసిన కేసులో నిందితుల జాబితా నుంచి తన పేరును తొలగించాలని చెప్పి కూడా ఐఏఎస్ శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత ఇదివరకే తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు నేడు ఉత్తర్వులు వెలువరించింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తున్నట్టు కూడా హైకోర్టు తన ఉత్తర్వులు పేర్కొంది. అయితే ఈ పిటిషన్కి సంబంధించిన పూర్వాపరాలను పరిశీలిస్తే ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి సిబిఐ కేసు నమోదు చేసింది. అయితే ఇందులో దాదాపు చాలా మందిని కూడా నిందితుల జాబితాలో చేర్చింది. ఇప్పటికే సిబిఐ కోర్టు కూడా ఈ కేసుపై ఉత్తర్వులు కూడా వెలువరించింది. ఇందులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు బివి శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్తో పాటు గాలి జనార్దన్ రెడ్డి పిఏను కూడా దోషులుగా తేల్చింది. ఆ తర్వాత దోషులుగా తేల్చిన తర్వాత అంతేకాకుండా ఓబులాపురం మైనింగ్ కంపెనీ కూడా దోషిగా తేల్చింది. ఆ దోషిగా తేల్చిన తర్వాత తిరిగి వాళ్ళు హైకోర్టులో దాన్ని అప్పీల్ దాఖలు చేశారు. ప్రస్తుతం దానిపైన హైకోర్టు స్టే కూడా విధించింది. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు అంటే ఓఎంసీ కేసులో ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి తన పేరును నిందితుల జాబితా నుంచి తొలగించాలని చెప్పి మొదట సిబిఐ కోర్టును ఆశ్రయించారు. సిబిఐ కోర్టు నిందితుల జాబితాలో నుంచి శ్రీలక్ష్మి పేరును తొలగించడానికి నిరాకరించడంతో తిరిగి హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. హైకోర్టులో అంటే ఇదివరకు జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలకు సంబంధించి చెప్తున్నాను. అయితే అప్పుడు హైకోర్టులో ఈ నిందితుల జాబితాలో నుంచి తన పేరును తొలగించాలని సిబిఐ కోర్టు నిరాకరించడంతో దాన్ని అప్పీల్ చేయడంతో హైకోర్టు తన పేరును నిందితుల జాబితాలో నుంచి తొలగిస్తూ అంగీకరించింది. అయితే సిబిఐ కోర్టు సుప్రీంలో అంటే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఎందుకంటే హైకోర్టు తమ వాదనలు వినకుండా నిందితుల జాబితాలో నుంచి శ్రీలక్ష్మి పేరును తొలగించారని చెప్పి కూడా సిబిఐ అధికారులు సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. అయితే ఈ సందర్భంగా వాదనలు విన్న సందర్భంలో సుప్రీంకోర్టు తిరిగి హైకోర్టును ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే సిబిఐ అధికారుల వాదనలు విని తిరిగి ఈ పిటిషన్పై మరోసారి తీర్పు వెలువరించాలని చెప్పి కూడా సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా 3 నెలల లోపల ఈ పిటిషన్పై తీర్పు మొత్తం పూర్తిగా వాదనలు విన్న తర్వాత తీర్పు వెలువరించాలని చెప్పి కూడా మే నెలలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో శ్రీలక్ష్మి మరోసారి
క్రిమినల్ రివిజన్ కేసు దాఖలు చేసింది తెలంగాణ హైకోర్టులో. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఆ ఆదేశాల మేరకు శ్రీలక్ష్మి మరోసారి క్రిమినల్ రివిజన్ కేసు తెలంగాణ హైకోర్టులో దాఖలు చేశారు. అయితే శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు మరోసారి వాదనలు వినేది. దీనిపైన శ్రీలక్ష్మి తరపు న్యాయవాదితో పాటు సిబిఐ అధికారులు కూడా సిబిఐ తరపు న్యాయవాది పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా వాదనలు వినిపించారు. ప్రధానంగా శ్రీలక్ష్మి తరపు న్యాయవాది వివేక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ శ్రీలక్ష్మికి సంబంధం లేకుండానే ఈ ఓఎంసీ కేసులో ఉత్తర్వులు వెలువడ్డాయి. అంతకంటే ముందే అంటే శ్రీలక్ష్మి గనుల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించే కంటే ముందే ఓఎంసీకి సంబంధించిన అంటే ఆ ఓఎంసీ కంపెనీకి గనుల మొత్తం మైనింగ్ లీజ్ అప్పగించడం జరిగింది. అప్పుడు గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డితో పాటు కృపానందం ఈ వ్యవహారాలు మొత్తం చూసుకున్నారు. కాబట్టి శ్రీలక్ష్మికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి కూడా శ్రీలక్ష్మి తరపు న్యాయవాది వివేక్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. అంతేకాకుండా సిబిఐ కోర్టు వెలువరించిన తీర్పులో అప్పుడు గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డితో పాటు కృపానందను కూడా నిర్దోషులుగా తేల్చింది. కానీ ఇప్పుడు A6గా ఉన్న శ్రీలక్ష్మికి అసలు ఈ కేసుతో సంబంధం లేదు. అయినప్పటికీ ఆమెను అప్పుడు అంటే ఇక్కడ మాత్రం దీన్ని పరిగణలోకి తీసుకొని అంటే సిబిఐ కోర్టు వెలువరించిన తీర్పును పరిగణలోకి తీసుకొని శ్రీలక్ష్మిని నిందితుల జాబితాల నుంచి తొలగించాలని చెప్పి కూడా ఆమె తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. సిబిఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ కపాటియా మాత్రం శ్రీలక్ష్మి గనుల కార్యదర్శిగా ఉన్న సందర్భంలోనే ఈ జీవో వెలువరింది. అంతేకాకుండా శ్రీలక్ష్మి ఇతర అంటే ఓఎంసీకి సంబంధించి దానికోసం అప్లై చేసుకున్న ఇతర కంపెనీలన్నింటిని కూడా పక్కన పెట్టి కేవలం ఓఎంసీకి అనుకూలంగా జీవో వెలువరించారు. అందులో శ్రీలక్ష్మి పాత్ర ఉన్నట్టు కూడా సిబిఐ తరపు న్యాయవాది శ్రీనివాస్ కపాటియా కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా దీనికి సంబంధించి అంటే ఇతర నిబంధనలను తుంగలో తొక్కారు. కనీసం పబ్లిక్ సెక్టార్ సంబంధించిన కంపెనీలు కూడా ఓఎంసీ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అయినప్పటికీ వాటిని పక్కన పెట్టి అన్నిటినీ కాదని కేవలం ఈ అప్లికేషన్కి అనుకూలంగా కూడా వ్యవహరించారు. అంతేకాకుండా జీవో వెలువరించిన సందర్భంలో కూడా శ్రీలక్ష్మి గనుల శాఖ కార్యదర్శిగా ఉన్నారని చెప్పి కూడా సిబిఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ కాపాటియా వాదనలు వినిపించారు. అయితే ఇరువైపులా అంటే ఇప్పుడు అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి కృపానందం సిబిఐ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. కాబట్టి ఇక్కడ కూడా నిందితుల జాబితాలో దాన్ని తమకు అనుగుణంగా అన్వయించుకుంటూ శ్రీలక్ష్మి తనను నిందితుల జాబితాల నుంచి తొలగించాలని కోరడం సరైంది కాదని చెప్పి కూడా సిబిఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ కాపాటియా వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు నేడు ఉత్తర్వులు వెలువరించింది. క్రిమినల్ రివిజన్ కేసు శ్రీలక్ష్మి దాఖలు చేసింది. దాన్ని కొట్టేస్తూ కూడా తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. దీన్ని బట్టి శ్రీలక్ష్మికి హైకోర్టులో చుక్కెదిరిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే తనను నిందితుల జాబితాల నుంచి తొలగించాలని చెప్పి శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. కాబట్టి ఆమెకు చుక్కెదిరినట్లే భావించాలి. ఎందుకంటే తిరిగి మరోసారి ఈమె పిటిషన్ ఎందుకంటే ఈమె సిబిఐ నమోదు చేసిన ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి 6వ నిందితురాలుగా ఉన్నారు. అయితే ఆమెకు సంబంధించిన నిందితుల జాబితాను తొలగించాలని చెప్పి పలు కోర్టులలో కేసులు ఉన్నందున సిబిఐ కోర్టు ఈమె పేరును పరిగణలోకి తీసుకోకుండా మిగతా ఎవరెవరైతే గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఆయన పిఏ అలీఖాన్తో పాటు ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులను దోషులుగా తేల్చింది. సబితా ఇంద్రారెడ్డి, కృపానందను నిర్దోషులుగా తేల్చింది. అయితే ఈ 5గురు తేల్చినప్పటికీ ఈమె పేరు ఈమెది సుప్రీంకోర్టులో అంటే సిబిఐ కోర్టు తీర్పు వెలువరించిన సందర్భంలో సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉన్నందున ఆ సిబిఐ కోర్టు కూడా శ్రీలక్ష్మి విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టు ఆమె పిటిషన్ తిరస్కరించింది కాబట్టి కొట్టేసింది. కాబట్టి తిరిగి సిబిఐ కోర్టు ఈమె పేరుకు సంబంధించి అంటే ఏ 6వ నిందితురాలుగా ఉంది, A6గా ఉంది, శ్రీలక్ష్మి ఉన్నారు కాబట్టి ఆమె పేరుకు సంబంధించి తిరిగి సిబిఐ కోర్టు మరోసారి విచారణ నిర్వహించనుంది. ఎందుకంటే సిబిఐ ప్రస్తుతమైతే ఈమె కేవలం ఓఎంసీ కేసులో నిందితురాలుగానే ఉన్నారు. ఈమె దోష నిర్దోష అని సిబిఐ కోర్టు తేల్చాలి. ఎందుకంటే సిబిఐ కోర్టే దీని కేసులో దర్యాప్తు విచారణ నిర్వహించింది. కాబట్టి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న సందర్భంలో ఆ తీర్పు వెలువరించిన సందర్భంలో ఈమె పేరును పరిగణలోకి తీసుకోకుండా తీర్పు వెలువరించింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈమె పిటిషన్ కొట్టేసింది. కాబట్టి తిరిగి సిబిఐ కోర్టు మరోసారి వాదనలు విననుంది. దీనికి సంబంధించి సిబిఐ మరోసారి సిబిఐ అధికారులు కానీ సిబిఐ అధికారుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ సిబిఐ కోర్టులో మరోసారి వాదనలు వినిపించనున్నారు. ఈమె పేరుకు సంబంధించి మరోసారి అంటే శ్రీలక్ష్మి పాత్రకు సంబంధించి ఆమె 6వ నిందితురాలుగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే ఆమె ఏం చేసింది, ఎలా వ్యవహరించింది, ఈ కేసులో ఏంటి అనే దానికి సంబంధించి ఆమె పాత్ర ఏందనే సంబంధించి సిబిఐ అధికారులు తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరోసారి సిబిఐ కోర్టులో వాదనలు వినిపిస్తారు. తిరిగి శ్రీలక్ష్మి తరపు న్యాయవాది కూడా ఆమెను కూడా న్యాయవాదిని ఎంగేజ్ చేసుకుంటే ఆమె తరపు న్యాయవాది కూడా సిబిఐ కోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉంది. వీళ్ళ వైపు ఇరువైపుల వాదనలు విన్న తర్వాత సిబిఐ కోర్టు తిరిగి శ్రీలక్ష్మి పాత్ర పైన
ఉత్తర్వులు వెలువరించనుంది. ఎందుకంటే ఈ ఇరువైపుల వాదనలు విన్న తర్వాత ఇదంతా కూడా ప్రక్రియ చోటు చేసుకోవడానికి చాలా సమయం పట్టవచ్చు. ఇక్కడ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత తిరిగి దీని ఆధారంగా చేసుకొని సిబిఐ మళ్ళీ తిరిగి సిబిఐ కోర్టులో దాఖలు చేయనుంది. అయితే ఇప్పటికే ఈ గత 2 నెలల క్రితమే సిబిఐ కోర్టు ఈ ఓఎంసీ కేసులో ఉత్తర్వులు వెలువరించింది. అందులో 5గురిని దోషులుగా తేల్చింది, మిగతా 2 కూడా నిర్దోషులుగా తేల్చింది, సబితా ఇందారెడ్డి, కృపానందన్ను. ప్రస్తుతం శ్రీలక్ష్మి పాత్రను ఏ విధంగా తేలుస్తుందో చూడాలి. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత ఆ మేరకు సిబిఐ కోర్టు శ్రీలక్ష్మి పాత్రపై నిర్ణయం తీసుకోనుంది. ఓవర్ టు యూ. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఏపీ తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, సుప్రీంకోర్టు ఉత్తర్వుల సారాంశం ఏంటి? పేర్కొన్న విధంగా 2 రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి చట్టంలో పేర్కొన్న విధంగా అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుకు తగిన ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి 2022లో దాఖలు చేసినటువంటి పిటిషన్ పై ఈ రోజు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటీశ్వర సింగ్లతో కూడినటువంటి ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి సెక్షన్ 32 ప్రకారం దాఖలు చేసినటువంటి ఆర్టికల్ 32 ప్రకారం దాఖలు చేసినటువంటి పిటిషన్ మెయింటైనబుల్ కాదు, ఏ విధమైనటువంటి సమర్థనీయం కాదు అని చెప్పి స్పష్టం చేస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సెక్షన్ 26కు సంబంధించి రాజ్యాంగంలోని సెక్షన్ 170 సెక్షన్ 3 ప్రకారం ఇది వర్తించదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే స్పష్టంగా 2026 తర్వాత జరిగేటువంటి తొలి జనగణన ఆధారంగా నియోజకవర్గాల పెంపుకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి విధానం పేర్కొన్నదని, దాంట్లోనే 2026కు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించినగా అందుకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ తో కానీ మిగతా వాళ్ళతో కానీ ఏ విధమైనటువంటి సంబంధం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీగా వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి సీట్ల సంఖ్య పెంచారు అని, దానికి అనుగుణంగా జమ్మూ కాశ్మీర్ కి ఒక వివక్షత, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు మరో విధంగా ప్రవర్తించారు అనేటువంటి వాదనలు ప్రధానంగా పిటిషనరు తీసుకొచ్చారు. దీన్ని కూడా సమర్థించినటువంటి సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి జమ్మూ కాశ్మీర్ లో సీట్ల పెంపుకు ఎలాంటి సంబంధం లేదు అని, జమ్మూ కాశ్మీర్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రత్యేక విధి విధానాలు, ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు ఉన్నాయి. వాటికి ఉండేటువంటి నిబంధనల ప్రకారం జమ్మూ కాశ్మీర్ తో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన పునర్విభజన నియోజకవర్గాల పెంపు అనేది సాధ్యం కాదు, దాంతో కంపేర్ చేసుకోవటం పోల్చుకోవడం అనేది మంచిది కూడా కాదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి విధంగా సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలి. అది కూడా 2026 తర్వాత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి 170 ఆబ్జెక్టివ్ 3 ప్రకారం రాజ్యాంగ చట్టం ప్రకారం 2026 తర్వాత జరిగేటువంటి జనగణన ఏదైతే ఉందో ఆ జనగణన లెక్కల తర్వాత తొలిసారి జరిగేటువంటి ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి నియోజకవర్గాల సంఖ్యను పెంపుదల చేసిన తర్వాత తుది చర్యలు తీసుకోవడానికి స్పష్టమైనటువంటి అంశాలు పేర్కొన్నాయి. వీటిని రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి 7వ భాగంలో 3వ అధ్యాయం ద్వారా పేర్కొన్నటువంటి దాని ప్రకారం జమ్మూ కాశ్మీర్ కానీ ఇతర కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు, మార్గదర్శకాలు ఉన్నాయి కాబట్టి దానితో సరిపోల్చుకోవడం సరికాదు అని చెప్పి స్పష్టం చేసింది. అదే సందర్భంలో డీలిమిటేషన్ కసరత్తు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మాత్రమే పరిమితం చేయగలిగితే రేపు మరిన్ని రాష్ట్రాలు దానికి సంబంధించినటువంటి పిటిషన్లు దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పుకోవాలంటే వరద గేట్లను తెరిచిన విధంగానే ఈ పిటిషన్ల వరద కూడా వచ్చి చేరుతుంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా సుప్రీంకోర్టు చేసింది. ఈ పిటిషన్ తో తాము ఏకీభవించడం లేదని, అదే సందర్భంలో ఆర్టికల్ 32 ప్రకారం దాఖలు చేసినటువంటి పిటిషన్ కూడా విచారణార్హం కాదు అని చెప్పి స్పష్టం చేస్తూ పిటిషన్ ను కొట్టివేసింది. ధన్యవాదాలు అరుణ్. రాజస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఝలావర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల భవనం పైకప్పు కూలిన ఘటనలో 4 విద్యార్థులు దుర్మరణం చెందారు.
సమాచారం అందుకున్న వెంటనే వివిధ శాఖల బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నాయి. వారికి స్థానికులు కూడా సహకరిస్తున్నారు. ఉదయం 8:30 ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. 4 విద్యార్థులు దుర్మరణం చెందగా 17 మంది గాయపడ్డారని చెప్పారు. 10 మందిని ఆసుపత్రికి తరలించగా వారిలో 3-4 పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో పాఠశాలలో ఉపాధ్యాయులు, సిబ్బందితో పాటు 40 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. గాజాపై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేస్తున్న నేపథ్యంలో ఫ్రాన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించనున్నట్లు ఫ్రాన్స్ పేర్కొంది. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఓ ప్రకటన చేశారు. మధ్యప్రాచ్యంలో శాశ్వతంగా శాంతి నెలకొనాలనే స్థిరమైన నిబద్ధతకు అనుగుణంగా పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి ముందు ఈ ప్రకటన చేయనున్నట్లు మేక్రాన్ తెలిపారు. గాజాలో యుద్ధం ముగియటం, ప్రజలకు ఉపశమనం కల్పించడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని మేక్రాన్ పేర్కొన్నారు. తక్షణం కాల్పుల విరమణ పాటించడంతో పాటు బందీల విడుదల, గాజా ప్రజలకు మానవతా సాయం అందించడం, గాజాలో సైనిక బలగాల ఉపసంహరణ, పునర్నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. గాజాలో మానవతా సంక్షోభం అంతకంతకు పెరగడం, వేలాది మంది చనిపోవడంతో పాటు సంక్షోభంలో అనేక మంది చిక్కుకొని ఆకలి చావులు సంభవిస్తున్న నేపథ్యంలో ఫ్రాన్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యూరోప్కు చెందిన అత్యంత శక్తివంతమైన దేశం ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గాజాలో కాల్పుల విరమణ కోసం ఖతార్ వేదికగా జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. గాజాలో హమాస్కు కాల్పుల విరమణ చేసే ఉద్దేశం లేనట్లు కనిపిస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఆరోపించారు. చర్చలను అర్ధాంతరంగా ముగిస్తున్నట్లు చెప్పిన ఆయన ఖతార్ నుంచి తమ బృందాన్ని తిరిగి రప్పిస్తున్నట్లుగా తెలిపారు. గాజాలో కాల్పుల విరమణకు గొప్ప ప్రయత్నం చేసినప్పటికీ హమాస్ విశ్వాసం చూపించడం లేదని మండిపడ్డారు. గాజాలో ప్రశాంతతకు, హమాస్ చెరలో ఉన్న బందీల విడుదలకు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తామని తెలిపారు. గాజాలో యుద్ధం ముగించేందుకు అమెరికా దృఢ నిశ్చయంతో ఉందని, హమాస్ స్వార్థపూరితంగా వ్యవహరించడం సిగ్గుచేటని విట్కాఫ్ దుయ్యబట్టారు. అమెరికా ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తుందో స్పష్టత ఇవ్వలేదు. గాజాలో ఇజ్రాయెల్ పూర్తిగా సైన్యాన్ని ఉపసంహరించుకొని యుద్ధం ముగిస్తే బందీలను విడుదల చేస్తామని హమాస్ తెలిపింది. హమాస్ ఆయుధాలను విడిచిపెట్టేంత వరకు యుద్ధం ముగించబోమని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ షరతును హమాస్ తిరస్కరించింది. దీంతో ఖతార్ వేదికగా చర్చలు నిలిచిపోయాయి. మరోవైపు గాజాలో ఆకలితో మరో 5 చిన్నారులు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. నాగార్జునసాగర్ జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. జలాశయానికి 1,20,773 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంటే 6,598 క్యూసెక్కులు దిగువకు వెళుతున్నాయి. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 578 అడుగులకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలకు ప్రస్తుతం 277.02 టీఎంసీలకు చేరింది. పెద్దపల్లి జిల్లా సబితం గ్రామంలోని గౌరీగుండాల జలపాతానికి జలకళ సంతరించుకుంది. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జలపాతం పొంగిపొర్లుతోంది. జలపాతం చుట్టూ ఆకుపచ్చని కొండలు, దట్టంగా అలముకున్న పొగమంచు, విశాలమైన వాతావరణం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. సుమారు 10 ఏళ్ల క్రితం ప్రకృతి ఒడిలో పురుడు పోసుకున్న ఈ జలపాతాన్ని తిలకించేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కొండల్లోంచి పాలధారల్లా కిందకు జాలువారుతున్న ఈ జలపాతంలో తడిచి ముగ్ధులవుతున్నారు. సవిత గ్రామం నుంచి జలపాతం వరకు 5 కిలోమీటర్ల దూరం ఉండగా రోడ్డంతా బురదమయంగా ఉంటోంది. దీంతో వాహనాల్లో వచ్చే పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. రహదారిని పునరుద్ధరించాలని కోరుతున్నారు. కాగా పర్యాటకుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల క్రితం 6 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో జలపాతం పరిసరాలను అభివృద్ధి చేయడంతో పాటు రహదారిని బాగు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు చెబుతున్నారు. బాగుంది. ఇక్కడ వాతావరణం కానీ వచ్చే పర్యాటకులు కానీ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఫ్యామిలీతో రావడానికి కూడా చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నాం ఫ్యామిలీతో పాటు. ఫ్యామిలీ అంతా బాగా ఎంజాయ్ చేసాం. రోడ్స్ ఏమంత బాగలేవు ఇక్కడ.
మెయిన్ రోడ్డు సబితం ఎంట్రన్స్ నుంచి ఇక్కడ వరకు అంతా మట్టి రోడ్డే ఉంది. రోడ్స్ ఇంకా బాగా చేస్తే ఇంకా టూరిస్టులు చాలా బాగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాటర్ ఫాల్స్ అయితే మంచిగా ఉన్నాయి. అందరూ ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. బ్యాచిలర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఈ పిల్లలు కానీ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. బాగుంది. అందరికీ కాబట్టి కొన్ని వెసులుబాట్లు అనేది ఇంకా కావాల్సి ఉంది. కొన్ని వెసులుబాట్లు ఉండాలి. కాకపోతే రోడ్లు అనేది కొన్ని కంప్లీట్గా అయిపోతే అందరికీ బాగుంటుందని మీకు కోరుతున్నాను. మరి దశాబ్దాల పాటు ఎన్నో ప్రభుత్వాలు ఎంతోమంది నాయకులు ప్రజాప్రతినిధులు కూడా అక్కడికి వెళ్ళారు. కానీ ఈ రోజు వరకు కూడా దానికి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. మరి పోయిన సంవత్సరం ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలను పరిశీలించి మరి ప్రభుత్వానికి నివేదించి వాళ్ళ 10 కోట్లు అడిగడం కావాలని చెప్పి కానీ 6 కోట్లు మరి మొదటి దశలో మంజూరు ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి మెయిన్ రోడ్ నాలుగున్నటువంటి 2 కిలోమీటర్లు పోతే జలపాతం ఉంటుంది. దాన్ని ఇంకా ఫ్యూచర్లో కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచనలో ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని ఓ ఫెర్టిలైజర్ షాప్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు షాప్ లైసెన్స్, ఫెర్టిలైజర్స్ లైసెన్స్ ఉన్నాయా లేవా అని ఆరా తీశారు. షాప్లో మందుల క్రయ విక్రయాల రిజిస్టర్ సరిగ్గా నిర్వహిస్తున్నారో లేదో సరిచూశారు. రైతులు ఎక్కువగా ఏ మందులు కొనుగోలు చేస్తున్నారో పరిశీలించారు. రైతులు అడిగిన మందులు ఇస్తున్నారా, వ్యాపారులు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. గోడౌన్లోని యూరియా నిల్వలను సైతం కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. షాపులో మినిమం కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాళ్ళ యొక్క లైసెన్స్ ను ప్రదర్శించాలా, ఫెర్టిలైజర్ కావచ్చు, పెస్టిసైడ్ కావచ్చు, సీడ్ కావచ్చు. అదేవిధంగా స్టాక్ బోర్డు రాయాలా, ఎంత అయిపోయింది, ఎంత నిల్వ ఉంది రైతుకు తెలిసే విధంగా. అదేవిధంగా రేట్ల పట్టిక కూడా పెట్టాలా, రేట్లు ఎంఆర్పి ప్రకారం ఎంత ఉందనేది పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో రైతుకి తెలిసిపోతుంది ఉందా లేదా స్టాక్ అని, అబద్ధం ఆడటానికి ఉండదు. సో మన జిల్లాలో నాకు తెలిసినంత వరకు మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అయినప్పటికీ ఒకసారి అలర్ట్ చేద్దామని అందరూ కూడా అధికారులు పంపడం జరుగుతుంది. ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వారానికి 2 సార్లు అగ్రికల్చర్ ఆఫీసర్స్ పకడ్బందీగా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. రైతుల పక్షాన ఫస్ట్ ఇబ్బందులు ఎదుర్కోవద్దని, అదేవిధంగా అన్ని కూడా సరిపడా నిల్వలు ఉన్నాయి. ఎవరు కూడా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యూరియా కావచ్చు, ఇతర ఫాస్ఫేట్స్ కావచ్చు, ఎంఓపి కావచ్చు, ఎస్ఓపి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్ని కూడా నిల్వలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హైదరాబాద్కు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి స్వర్గీయ వైవీఎస్ఎస్ భాస్కర్ రావు తన మరణానంతరం వీలునామా ద్వారా రాసిన ఆస్తులు టీటీడీకి విరాళంగా అందాయి. వీలునామాలో పేర్కొన్నట్లుగా 3 కోట్ల విలువైన నివాస గృహంతో పాటు బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న 66 లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా అందాయి. హైదరాబాద్ వనస్థలిపురంలోని ఆనంద నిలయం పేరుతో 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవనాన్ని ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఉపయోగించాలన్న ఉద్దేశంతో టీటీడీకి విరాళంగా ఇస్తున్నట్లు భాస్కర్ రావు వీలునామాలో పేర్కొన్నారు. అలాగే బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న సొమ్ములో టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు 36 లక్షలు, సర్వశ్రేయస్ ట్రస్టు, వేద పరిరక్షణ ట్రస్టు, గోరక్షక ట్రస్టు, విద్యాదాన ట్రస్టు, శ్రీవాణి ట్రస్టులకు 6 లక్షల చొప్పున విరాళంగా అందించాలని ఆయన సంకల్పించారు. జీవితాంతం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవకు అంకితమవ్వాలని ఆకాంక్షించారు. భాస్కర్ రావు అంతిమ కోరిక మేరకు ఆయన మరణానంతరం వీలునామా ప్రకారం టీటీడీకి చెందాల్సిన ఆస్తిపత్రాలు, చెక్కులను ట్రస్టీలు ఎం దేవరాజరెడ్డి, వి సత్యనారాయణ, బి లోకనాథ్ గురువారం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.